ఇవన్నీ మనం బైబిలులో చదువుకున్నవండి. వీటన్నిటి వలన మన విశ్వాసం బలపడుతుంది. మరి అబ్రహాం ఏం చదువుకున్నాడండి? అవునా? ఏం చదువుకున్నాడు? ఆయన దగ్గర ఏముంది? నీ దగ్గర పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. అవునా? అబ్బో, ప్రవక్తలు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు వాళ్ళు చేసిన అద్భుతాలు, అపోస్తులు చేసిన అద్భుతాలు, ఇవన్నీ చదువుకుంటున్నావు నువ్వు. నీ నమ్మకం దేవుడి మీద ఉంటే నీ నమ్మకాన్ని బలపరచడానికి చాలా ఉన్నాయి ఈ రోజు నీకు. కళ్ళ ముందు కనబడుతున్నవి, సాక్ష్యాలుగా వినబడుతున్నవి, నీ జీవితంలో నువ్వు అనుభవించినవి, నీకంటే ముందున్న భక్తులు, అపోస్తులు వాళ్ళు చేసినవి, నీ కళ్ళ ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని నువ్వు అపనమ్మకంతో ఉంటున్నావు. విశ్వాసంలో ఇవన్నీ అవకాశం ఉంది. ఇవన్నీ ఉండి నువ్వు విశ్వాసం అయిపోతున్నావు.